హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లిటిల్ ఫ్యామిలీ. ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ మా వీడియోస్ మిస్ అవ్వద్దు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే ఈవినింగ్ అరౌండ్ 6 అలా అవుతుంది. బిర్లా మందిర్కి వెళ్తాము. ఆల్మోస్ట్ 15-17 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం అనమాట పిల్లలు తీసుకొని. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అక్కడ క్రౌడ్, అండ్ మోర్ ఓవర్ క్యామ్ అలౌ చేస్తారా లేదా మీతో పాటు షేర్ చేసుకుంటాను. నేను రెడీ అయిపోయినాను అండ్ మా వాళ్ళు ఇంకా మా అత్తమ్మ కానీ మా సంధ్య ఇంకా రెడీ అయినారా లేదో చూడాలి. మెల్లగా చేస్తుంది మా అత్త మీద అడిగిన ఏమనంటే ఏమంటుంది, నేను మీకన్నా ఫస్ట్గా రెడీ అవుతా అని చెప్తుంది, కానీ ఇంకా రెడీ కాదు. పిల్లలందరూ రెడీ అయిపోయినారు. చూద్దాం ఎట్లా అరుస్తుంది చూడండి. ఇప్పుడు అడగగానే కోపం వస్తుంది. ఏమైంది అంటే ఎంతసేపు ఇంకా ఏమైంది డ్రెస్సులు వేసుకున్నారు, నేనేమో చీర కట్టుకున్నా. చీర కట్టుకున్నప్పుడు నల్ల పుసులు ఉంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుంది. అందుకే తీసిన. ఎంతసేపు చేస్తారు ఏదైనా? అయిపోయింది 5 minutes. ఇంకా 5 minutes వస్తున్నాయి. ఫోన్ ఉంది, మళ్ళీ ఫోన్ తీసుకోవాలి. బాయ్. ఏది క్యూట్? అదంట క్యూట్ ఉందంట, క్యూట్ అని చెప్తున్నాడు వాడు కూడా క్యూట్ గా. క్రౌడ్ బాగా ఉంది. పార్కింగ్ గురించి అని చెప్పేసి మాకు తెలియకుండా మేము ఒక డైరెక్షన్లో వెళ్ళినాం. అక్కడ నో పార్కింగ్ ఉందని అంటే మళ్ళీ వెనక్కి వచ్చి కార్ పార్క్ చేసాం అనమాట. చూడొచ్చు వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి. టైం చాలా పట్టేటట్టే ఉంది దర్శనానికి. వీడేమో లాగుతున్నాడు, నేను జారిండంటే కింద పడతా. అరే ఉండు పోదాం. నాని చూడకు మెల్లగా వస్తుంది నాని. ఒకవేళ మీరు కార్లో వస్తే కనుక బిర్లా సైన్స్ మ్యూజియం ఆర్ బిర్లా సైన్స్ సెంటర్ అందులోకి వచ్చి మనం కార్ పార్కింగ్ చేసుకోవాలన్నమాట. మేము తెలియకుండా ముందు వెళ్ళిపోయినాము. 4-wheeler మాత్రం ఇక్కడే పార్క్ చేసుకోవాలి. బిర్లా మ్యూజియం చూడడానికి నా వెనకాల కనబడుతుంది కదా, అది బుకింగ్ సెంటర్. మనం ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు మ్యూజియం చూడడానికి. మేము వచ్చింది మాత్రం టెంపుల్ కోసం అని చెప్పేసి ఇక్కడ వెయిటింగ్ అనమాట. మా సాయినాథ్ కార్ పార్క్ చేయడానికి వెళ్ళాను. మీన్వైల్ మేము ఇట్లా గోల చేస్తున్నాం. కార్ పార్కింగ్ చేసేసి దర్శనంకి వెళ్తున్నాము. పిల్లలు బొమ్మలు కావాలని గోల చేస్తుంటే లేదు నాన్న ఫస్ట్ దర్శనంకి వెళ్ళాలి అని వాళ్ళని కాంప్రమైజ్ చేసి దర్శనంకి తీసుకెళ్తున్నాము. ఇక్కడైతే మనకి మొబైల్స్ అలౌ చేయరు. మనం దర్శనంకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లాకర్స్ ఉంటాయి, అక్కడ మనం డిపాజిట్ చేసి వెళ్ళాలి. దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అక్కడ నుండి సెక్రటేరియట్ లైటింగ్ వ్యూ ఎంత బాగుందో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. కిందికి దిగిన తర్వాత చల్లగా జ్యూస్ తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసాం. Thanks for watching. Do like, subscribe. Thank you.